అప్పులు చేయడంలో ఏపీ సీఎం చంద్రబాబు రికార్డు సృష్టిస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎక్కువ అప్పులు చేసిన సీఎంగా చంద్రబాబు హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు. బడ్జెట్లో చెప్పిన దానికి మించి అప్పులు చేస్తోంది బాబు సర్కార్. ఇన్ని అప్పులు చేసినా సూపర్ 6 హామీలను మాత్రం అమలు చేయటం లేదు. నిన్న మంగళవారం 7.09% వడ్డీతో 4,548 కోట్లు అప్పు చేశారు చంద్రబాబు. దీంతో ఒక ఏడాదిలో బాబు చేసిన అప్పులు 1,50,000 కోట్లు దాటింది. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్, చెప్పండి, మంగళవారం వస్తుంది అంటే కనుక ఇక కొత్త రికార్డులు సృష్టించబడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో ఏం జరుగుతోంది? మరో ఒకవైపు అప్పులు, కానీ సూపర్ 6 హామీల అమలు మాత్రం నోచుకోని పరిస్థితి మనం చూస్తున్నాం. ఎలా చూడాలి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, మరొక 5 రోజుల్లోనే ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా సరే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇంకా అప్పులు చేయడంలో ఆగడం లేదు. నిన్న ఏదైతే మంగళవారం అప్పులో భాగంగా 4,548 కోట్ల రూపాయలు 7.09% వడ్డీతో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకుంది. రిజర్వ్ బ్యాంక్ లో సెక్యూరిటీ వేలం ద్వారా ఈ అప్పును సమీకరించుకుంది. సో రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత తక్కువ కాలంలో ఇంత ఎక్కువ అప్పు చేసినటువంటి రికార్డు లేదు. నిన్న చేసినటువంటి 4,548 కోట్ల రూపాయల అప్పుతో ఇప్పటికే బడ్జెటరీ అప్పులే 98,088 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో బడ్జెట్ సందర్భంగా చెప్పినటువంటి అంచనా ఏదైతే డెట్ ఎస్టిమేషన్ ఉందో 70,000 కోట్ల వరకు కూడా అప్పులు అంచనా వేసినప్పుడు కూడా దాన్ని మించి సుమారుగా ఇప్పుడు 1,00,000 కోట్లు కేవలం బడ్జెట్ లోపల అప్పులే 98,088 కోట్ల రూపాయలను అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం నిన్నటితో. దీంతో పాటుగా మళ్ళీ అదనంగా కార్పొరేషన్ల ద్వారా వివిధ ఏవైతే ఆ రాజధాని పేరుతో తీసుకొస్తున్న అప్పులు కానీ కార్పొరేషన్ ద్వారా సమీకరించిన అప్పులు కానీ బడ్జెట్ బయట 54,700 కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చింది. సో ఇప్పటికి ఇంకా ఆర్థిక సంవత్సరం ముగియలేదు. ఇప్పటికే 1,52,000 కోట్ల రూపాయలను చంద్రబాబు ప్రభుత్వం అప్పు తీసుకొచ్చింది. సో రాష్ట్ర చరిత్రలో ఇది ఒక రికార్డు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక ఏడాది కాలంలో, ఒక ఆర్థిక సంవత్సర కాలంలో కేవలం 10 నెలల్లోనే ఇంత దారుణంగా అప్పులు చేసినటువంటి చరిత్ర లేదు. సో ఈ నెగిటివ్ రికార్డ్ అన్నది చంద్రబాబు ప్రభుత్వమే సృష్టించిందని చెప్పొచ్చు. వాస్తవానికి మరొక 5 రోజుల్లోనే ఆర్థిక సంవత్సరం కూడా ముగియబోతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చిన హామీలేవి అమలు చేయలేదు. ఈ 10 నెలల కాలంలో కొత్తగా ఎటువంటి సంక్షేమ పథకాలను కేవలం పెన్షన్ 1,000 రూపాయలు పెంచడం మినహా ఎటువంటి సంక్షేమ పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డిఏ చెల్లించలేదు, కనీసం ఐఆర్ ప్రకటించలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో అప్పులు తీసుకొచ్చింది. ఇంకొక వైపు రాష్ట్ర ప్రభుత్వ పాలసీల వైఫల్యం వల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పడిపోయినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అప్పులు చేశారు. సో ఈ రికార్డు స్థాయిలో 98,088 కోట్ల రూపాయల బడ్జెట్ లోపల 54,700 కోట్ల రూపాయల బడ్జెట్ బయట మొత్తం 1,52,000 కోట్ల కేవలం 10 నెలల్లో చేసి ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి నమోదు చేయనటువంటి నెగిటివ్ రికార్డు చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిందని చెప్పొచ్చు. రైట్ సతీష్.